హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మేమైతే పిల్లలతో ఇలా హ్యాపీగా అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని పార్క్ అయితే వచ్చాం. ఇదైతే కరీంనగర్లో ఉన్న డిగ్రీ పార్క్. ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడైతే మీకు మేము వెళ్ళిన దగ్గర నుండి అక్కడ ఏమున్నాయి అన్నీ చూపిస్తా చూడండి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే ఏంటి అంటే ఇది మరుగు జీలకర్ర యాక్చువల్లీ, కానీ మేము కుందేలు అనుకున్నాము. మా చిన్నోడైతే చాలా బాగా యానిమల్స్ని చూసి ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇక్కడ పార్కులో ఇంకా ఏంటి ఒక బీర్, టైగర్స్ అట్లా ఏం లేవు, కానీ చిన్న చిన్న యానిమల్స్ అయితే అట్లా ఉన్నాయి. చూసినాము వాటిని అయితే. పికాక్స్, ర్యాబిట్స్ బాగున్నాయి. పాపం మన సంతోషం కోసం అవైతే సాక్రిఫైస్ చేసి అట్లా ఇరుక్కుపోయాయి అని నా ఫీలింగ్. ఇంకా ఇక మేమైతే యానిమల్స్ అన్నీ చూసాం. లాస్ట్లో ఇంకా ఆస్ట్రిచ్ కూడా ఉంది. ఆస్ట్రిచ్ కూడా తన బిజీలో తను ఉండిపోయింది, మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ టాటాయిస్ అయితే పాపం బయటకు వద్దామని చూస్తుంది కావచ్చు, కానీ రాలేదు కదా. నేనైతే ఈ మధ్యలో చాలా బిజీ అయిపోయాను. అసలు ఎందుకు ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంక ఇవైతే పిజియన్స్. ఇక్కడ చిన్న చిన్న బేబీస్ కూడా ఉన్నాయి వాటికి. చెప్ప కదా ఆస్ట్రిచ్ అసలు ఒక చిన్న గుడిసే తన పైనే ఉంటే ఎట్లుంటుంది అట్నే అనిపించింది నాకైతే. అది ఫుడ్ తినడంలో చాలా బిజీ ఉంది. ఇదైతే చిన్న పాండ్ అన్నమాట, వాటర్ లేవు కానీ చిన్న చిన్న ఇట్లా లీవ్స్ ఉన్నాయి. తర్వాత మా అల్లుడు, పిల్లలు, మా అమ్ములు వీళ్ళందరూ ఇక్కడ బేర్ బొమ్మ, టైగర్ బొమ్మ ఇట్లా ఉంటే వాటిపైకి ఫొటోస్ అయితే స్టిల్స్, మనం ఎక్కడ పోయినా ఫొటోస్ అయితే మెయిన్ కదా. అట్లా అట్లా ఇక ఫొటోస్కి అయితే పిల్లల్ని ఫోజులతో దించుకున్నాం కొద్దిసేపు. నెక్స్ట్ అలా అలా ఇక పార్కులో కొద్దిసేపు తిరిగి స్నాక్స్ తెచ్చుకున్నాం. ఒక దగ్గర కూర్చొని తిందామంటే కోతులు అయితే మమ్మల్ని బ్రతకనివ్వలేదు. ఇక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాయి, అస్సలు ఒక దగ్గర కూర్చొని ఇవ్వలేదు. తర్వాత మేమైతే మళ్ళీ ఇక్కడ డీర్స్ ఉన్నాయి చూడండి, చాలా దూరంలో డీర్స్. ఇవైతే ఫ్రీగానే తిరుగుతున్నాయి లేండి పాపం. చూసారా కనిపిస్తున్నాయి. డీర్స్ని కూడా చాలా బాగా ఇట్లా కనిపిస్తున్నాయి, చూసాము. నెక్స్ట్ మళ్ళీ ఇక ముందుకు వెళ్తే ఇక్కడ చిన్నది ఇట్లా వాటర్ది ఇట్లా ఉంది. అందులో కొందరు బోట్స్ నడుపుతున్నారు. మేమైతే జస్ట్ చూసినాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇక అంత రిస్క్ చేయలేము, ఎక్కలేమని. మళ్ళీ అది కాలుతో మనమే నడుపుకోవాలన్నమాట. సో మళ్ళీ పార్క్ అయితే ఇట్లా ఆడుకునే గేమ్స్ ఇట్లా ఉంటాయి కదా, సో ఇక్కడికైతే వచ్చాం. పిల్లలు కూడా కొద్దిసేపు అలా అలా ఆడుకున్నారు. మేము కూడా ఉయ్యాలలో ఊగాము, పిల్లలు కూడా కొద్దిసేపు ఆడుకున్నారు. నేను చెప్పాను కదా నేను ఒక వర్క్ చేస్తున్నా. ఏంటి అంటే నేను రికార్డ్ బుక్స్ అట్లా మనీ అయితే 2000 అట్లా పెట్టి నేనైతే రికార్డ్స్ తెచ్చుకున్నా. అవి రాశాను. ఇంకా మనీ రాలేదు. మనీ వచ్చాక మీకు చెప్తాను ఏంటి అనేది. ఫుల్ వీడియో కూడా పెడతాను. అది ఫేకా రియలా, అసలు వాళ్ళు ఎన్నని చెప్పి ఎట్లా చేస్తారు అదంతా ఇంకో వీడియో అయితే పెడతాను, చూసేయండి. లాంగ్ వీడియో పెడతాను. తర్వాత ఇక లాస్ట్లో ఒక దగ్గర కూర్చొని పిల్లలు అయితే కొద్దిసేపు ఆడుకుంటామంటే దాగుడు ముద్దలు ఆడుకున్నారు. కొద్దిసేపు అలసిపోయారు. మా బుడ్డోని కూడా కట్టమన్నాడు. ఇలా అయితే అలా అలా ఎంజాయ్ చేసి అప్పటికి 4 అయిపోయిందన్నమాట. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.